అడగండి సార్, అడగండి. సాయిరామ్, నమస్కారం అండి. సాయిరామ్. సాయిరామ్. ఎక్స్పాన్షన్ డౌట్ కాదు, ఎక్స్పాన్షన్ కోసం గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిర్భయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. దక్షిణాం తత్వాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తారా? కొంచెం ఆయన ఇందులో మనం ఎప్పుడు ఆ ప్రార్థనలోనే మనం చెప్తాము. లేదు ఆ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర ఒకసారి ఆలోచించండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. శాస్త్రి గారు, శాస్త్రి గారు, నేను ఒక్క నిమిషం మాట్లాడు. దీనికి నాకు తెలిసిన ఆన్సర్ ఒక్క నిమిషం చెప్తాను, తర్వాత మీరు చెప్పండి సార్. ప్లీజ్. అంటే దిస్ ఇస్ వన్ స్టోరీ దట్ ఐ హర్డ్ ఫ్రమ్ చిన్న కథ. చెప్పండి. దక్షిణామూర్తి తత్వం అంటే ద మోస్ట్ సింపుల్ లాజిక్. ఎంత ఈజీగా అంటే అర్థం కాకపోతే దక్షిణామూర్తి నిన్న కూడా గుడికి పోయాం. దక్షిణామూర్తి దగ్గర బాగా తమిళనాడులో బాగా చేస్తుంటారు. దక్షిణామూర్తి లేని టెంపుల్స్ మా దగ్గర అయితే అందరు అక్కడికే పోతారు. అందరికి కావాల్సిన జ్ఞానమే కనుక. వాట్స్ మెట్ బై దక్షిణామూర్తి తత్వం అంటే సార్ వెరీ సింపుల్ గా చెప్తారు స్వామి. ఒక సందర్భంలో మీరే దక్షిణామూర్తి అనుకోండి, మీ దగ్గరికి నేను మట్టి పాత్ర తీసుకొచ్చాను, ఇది ఏంటంటే బంగారు పాత్ర అన్నారు. నేను ఆశ్చర్యపోయా. తర్వాత ఒక ఇండాలియం పాత్ర మీ ముందు తీసుకొచ్చి ఇదేంటి స్వామి అంటే బంగారు పాత్ర అన్నాడు. మళ్ళీ ఆశ్చర్యపోయాను. ఒక కంచు పాత్ర తీసుకొచ్చాను, ఇదేం పాత్ర అంటే బంగారు పాత్ర అన్నాడు. ఒక ఇనుప పాత్రని బంగారు పాత్ర అన్నాడు. ఒక వెండి పాత్రని బంగారు పాత్ర అన్నాడు. బంగారు పాత్ర తీసుకెళ్ళి బంగారు పాత్ర అన్నాడు. దట్ స్టేట్ ఆఫ్ సుప్రీం స్టేట్ ఆఫ్ దక్షిణామూర్తి తత్వం అంటే మీరు అన్నట్టుగా ఆయనకి ఏం డిఫరెన్సియేషన్ ఉండదు. దట్ ఎంటైర్ యూనివర్సల్ ఎలా ఉందంటే ఏకీకృతమైన భావన నో టూ అని ఒక కథ నేను చదివాను సార్. ఇప్పుడు మీరు చెప్పండి. సో ఇప్పుడు ఆ కథ అర్థమైంది. ఈ కథలో అన్వయం ఏమిటంటే దృష్టి బ్రహ్మమయం అయ్యేటట్టయితే, దృష్టి జ్ఞానమయం అయ్యేటట్టయితే సృష్టి బ్రహ్మమయం అనేది సంకేతం. అంటే సృష్టిలో లోపం ఉండదనేది కాదు, సృష్టి అంతా కూడా ఒకే రకమైనటువంటి జ్యోతిర్మయ చైతన్యం. అంతా జ్యోతిర్మయ చైతన్యమైనప్పుడు నాకు ఇది రకరకాలుగా ఆడగా, మొగగా, చెట్టుగా, పుట్టగా ఎందుకు కనపడుతోంది? అది పశ్చతి, నేను ఆ మాదిరిగా దాన్ని దర్శించగలుగుతున్నాను. కారణం ఏమిటి? అందులో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని నేను చూడలేకపోతున్నాను. భగవాన్ సత్యసాయి బాబా మన అడ్రస్ చేసేటప్పుడు దివ్యాత్మ స్వరూపులారా అంటారు. నిజంగా ఆత్మస్వరూపమా? నిజంగా అందరూ ఆత్మస్వరూపులే, కానీ అందరూ భగవాన్ సత్యసాయి బాబా లాంటి ఆత్మస్వరూపులా? కాదు. కానీ ఆయన చూస్తున్నది మనలో ఉన్నటువంటి కేవలం జ్యోతిర్మయ తత్వాన్ని మాత్రమే. ఆ మాదిరి జ్యోతిర్మయ తత్వాన్ని విశ్వమంతా చూడటం అనేది చూడటం ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆ దక్షిణామూర్తి తత్వంలో యొక్క ప్రధాన ధ్యేయం సృష్టిని జ్ఞానమయం చేసుకోవటం, తద్వారా సృష్టిని బ్రహ్మమయంగా అనుభవించటానికి అనుభూతమైనటువంటి సందేశాన్ని మౌన సందేశంగా ఇచ్చే తత్వాన్ని దక్షిణామూర్తి అన్నారు. ఈ దక్షిణామూర్తి తత్వాన్ని రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు, అంటే మన నిత్య జీవితంలో అనుభవం కోసం. దక్షిణ అమూర్తి, దక్షిణ మూర్తి. నిరాకార పరబ్రహ్మ తత్వమే ఆకారం ధరించినప్పుడు గురువుగా అవుతుంది. భగవాన్ సత్యసాయి బాబా ఆయన సాకారే నిరాకారే? మన మధ్యలో ఉన్నప్పుడు సాకారి, ప్రస్తుతం నిరాకారి. ఆ నిరాకార పరబ్రహ్మమే మూర్తిత్వాన్ని ధరించినప్పుడు దక్షిణామూర్తి రూపంలో మన మధ్యలోకి వేదగురు, బోధగురు, నిషిద్ధ, వాచక, సూచక, కామ్య ఈ రకరకాల గురు రూపంలో మన మధ్యలోకి
నియత్ అనియత్ పద్ధతిలో మన దగ్గరికి వస్తాడు. సపోజ్ మనం మాట్లాడుకుంటున్నాం, ఒక సూచన ఏదో మనకి చాలా నచ్చింది, సూచన చాలా నచ్చి దాన్ని ఆచరించడం. ఇప్పుడు ఈ ఆధ్యాస మార్గంలో ఈ యదు మహారాజ్ సంభాషణ పరంగా నిజంగా అందులో ఎవరిని గురువు అనాలి? కానీ అంతా గురువులే. ఎందుకు గురువులేనారు? వాళ్ళ జీవిత విధానం నుంచి తను నేర్చుకుని ఆచరించి పొందవలసిన ఫలితాన్ని పొందాడు కాబట్టి. అంటే ఇవి అనియత్ గురు పరంపర. అంటే వాళ్ళు నియమించబడ్డ గురువు కాదు. ఒక గురు పరంపరలో మనం ప్రయాణం చేసి ఆ మార్గంలో ఒక యోగ సాధనం, లేదా జ్ఞాన సాధనం, మంత్ర సాధనం, లేదు కర్మ ఆ మార్గంగా దాన్ని పరంపరాగతమైనటువంటి మార్గంగా మనం భావిస్తాం. అట్లాంటి వాళ్ళని నియమించబడ్డ గురువు అంటాం. నియత్ రూపంలో వచ్చిన, లేదు యాదృచ్ఛికంగా ఒక సలహా ఇచ్చిపోయినా సరే, ఈ దక్షిణామూర్తి యొక్క తత్వం మనని భగవంతుడిగా మార్చేదానికి చేసే ప్రయత్నపరంగా ఇచ్చే బోధ అన్న పద్ధతిగా అర్థం చేసుకోవచ్చు. అదేగాక దక్షిణామూర్తి తత్వాన్ని కూడా మనం ఏం చేస్తాం, ఎట్లా మనం ఏం చేస్తాము? మమాది దేవో వటమూల వాసనే మమాది కృపా విశేషాత్ కృత సన్నిధానౌ ఓంకార రూప ఉపదేశ్య విద్యాం అవిద్య కృత్వాంతం కృపా కరోతు అనే ప్రార్థన కూడా దక్షిణామూర్తిని చేస్తాం. ఇందులో అర్థం ఏమిటి? అక్షర స్వరూపుడైనటువంటి ఆయన వటమూలంలో నివసిస్తూ వటమూలంలో మనకు కనిపించాట. వటమూలంలో కనిపించడం అంటే ఏమిటి అర్థం? వటమూలం యొక్క తత్వం కూడా ఒకసారి చూడండి. చెట్టు చిన్నగా ఉన్నప్పుడు దానికి ఒక మూలం ఉంటుంది, కొన్ని ఊడలు వేళ్లాడుతూ ఉంటాయి. ఆ చెట్టు ఒక 100, 200, ఒక 1000 ఏళ్ళు అయిపోయింది అనుకోండి. పోయి దాన్ని మనం పరిశీలించి చూసేటట్టయితే ఏది మొదలు ఏది ఊడ, ఎక్కడి నుంచి ఏది మొదలైంది, ఊడకి చెట్టుకి తేడాలనే స్థితి వస్తుంది. అట్లా నిర్గుణతత్వమైనటువంటి పరబ్రహ్మ సగుణతత్వమైనటువంటి మూర్తి రూపంలో వచ్చినప్పుడు ఆయనే అమూర్తి, ఆయనే మూర్తి. అమూర్తిగా ఉన్నటువంటి ఆ మూర్తిరహితమైనటువంటి ఆ తత్వం ఒక మూర్తిత్వాన్ని ధరించి మానవ రూపంలోనో ఏదో రూపంలోనో మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే, ఈ వటవృక్షం మాదిరిగా శిష్యుణ్ణి కూడా తనకు భ్రమర కీట న్యాయంలో పురుగు భ్రమరం అయిపోయినట్టుగా కీటకం లాంటి శిష్యుణ్ణి కూడా భ్రమరం లాంటి తననిగా మార్చే తత్వాన్ని దక్షిణామూర్తి తత్వం అంటాం. ఇందులో దక్షిణ దిశ కూడా ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడు ఏం చెప్తాం? ఉత్తరం చాలా మంచిది, లేదు తూర్పు. కోరిక పరంగా ఏదన్నా సాధన చేయాలంటే తూర్పు పరంగా మొహం పెట్టి సాధన చేయండి. నిష్కామంగా ఏదైనా చేయాలనేటట్టయితే ప్రోగ్రెస్ మన సాధనాపరమైన చేయాలనేటైతే ఉత్తర దిక్కుగా మొహం పెట్టి చేయండి. రెండింటి సమన్వయం చేసుకునేది ఈశాన్యంగా చేయండి అంటారు. ఇక్కడ దక్షిణామూర్తి తత్వం ఆయన దక్షిణం వైపు ఉండి ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఆయన దక్షిణం దిక్కు కనపడి, అంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా అంటే ఏమన్నమాట, ఏ రకమైనటువంటి స్థితి ఆయనకి పొందటానికి లేదు, ఏదైనా సాధించటానికి అనే స్థితి లేదు. సాధింపచేసే, మన చేత సాధింపజేసే దానికి మాత్రమే వచ్చినటువంటి అవతారము. అందుకనే ఇందాక చెప్తున్న మాటలో ఒక మాట అన్నాను, ఆ నిరాకార పరతత్వం సాకారంగా సత్యసాయి రూపం లాంటి రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు ధ్యానంలో ప్రత్యేకంగా పొందవలసిన స్థితి అంటూ ఏమి ఉండకపోయినా సరే, ప్రయత్నపూర్వకంగా మనకి అనుభవంలోకి వచ్చేదానికి అనేక రకాల మార్గాలు ఆచరించి చూపించి మన చేత పొందించేదానికి ప్రయత్నం చేసే తత్వంగా ఈ దక్షిణామూర్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అత్యంత సమీపమైన దక్షిణామూర్తి తత్వం మనకి ఏదయ్యా అంటే భగవాన్ సత్యసాయి బాబానే. సో సాక్షాత్ నిరాకార పరబ్రహ్మ సాకారం ధరించి అన్ని రకాల ఒక్కొక్కటికి ఒక్కొక్క గురువు రూపంలో అనేక రకాల గురుత్వాన్ని స్వామి వ్యక్తం చేయటం, సమస్త గురు స్వరూపంగా ఆయనే కనపడటం, ఏ గురువు యొక్క సాధనలో ఉన్న శిష్యుడైనా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామిలో తన గురువును చూసుకోగలగటం, ఇవన్నీ కూడా అందరి గురువులకి రిప్రజెంటేటివ్ అయినటువంటి దక్షిణామూర్తి యొక్క అందరి గుర్తులు దక్షిణామూర్తి యొక్క రిప్రజెంటేటివ్స్ కాబట్టి ఆ ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి తత్వం, ఆ పరంగా ఈ దక్షిణామూర్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
సాయిరామ్ అండి. ఇప్పుడు దక్షిణామూర్తి మూర్తి తత్వం అంటే విగ్రహం దక్షిణపు వైపు తిరిగి ఉంటే మనం భక్తులం కుడి వైపు తిరిగి ఉండటం అనేది జరుగుతుందండి. అది నాకు అర్థం కాదు. ఆయన దక్షిణపు ముఖంతో విగ్రహం ఉంటే భక్తులు ఉత్తరపు వైపు ముఖంతో కూర్చుంటారా అనేది మొన్న ఎక్కడో విన్నా, అర్థం కాలేదండి, కన్ఫ్యూజన్ అయింది. గుడిలో దక్షిణామూర్తిని ఎటువైపు పెడతారంటే సౌత్ దిక్కులో పెడతారు. నువ్వు ఆ సౌత్ దిక్కులో ఉన్న దక్షిణామూర్తిని చూడాలంటే యూ హావ్ టు కీప్ యువర్ ఫేస్ టువర్డ్స్ నార్త్. అర్థమైంది సార్. సో ఆయన ముఖం దక్షిణం, మన ముఖం ఉత్తరం ఉంటుంది. ఎగ్జాక్ట్. అంటే మన పురోగతి ఆయన ధ్యేయం, ఆయన పురోగతి అంటూ ఏమీ లేదు. అర్థమైంది సార్, అర్థమైంది. మనం పురోగతి పొందాలి, ఆయన పొందటానికి ఏమీ లేదు. మన పురోగతి కోసం మన మధ్యలోకి వచ్చినటువంటి నిరాకార పరబ్రహ్మతత్వం. అందుకనే దక్షిణ అమూర్తి, దక్షిణ మూర్తి, మూర్తిరహితమైనటువంటి నిరాకార పరబ్రహ్మ మనకి గైడెన్స్ ఇచ్చేదానికోసం మన మధ్యలోకి ఒక రూపం తీసుకొచ్చినప్పుడు ఆ తత్వాన్ని దక్షిణామూర్తి అంటారు. ప్రపంచంలో విశ్వంలో ఉన్న ఏ గురువైనా సరే ఆ దక్షిణామూర్తి యొక్క రిప్రజెంటేటివే. వాళ్ళు నియత్ అనియత్ రూపంలో ఉంటారనేది షిరిడి సాయి అవతారంలో. నియత్ అంటే ఏమిటి? గురు పరంపర, మాది రామకృష్ణ పరమహంస పరంపర, మాది రమణ మహర్షి పరంపర, మాది మెయిన్ కాశీ విశ్వ, రకరకాలుగా చెప్తారు కదా. ఏ పరంపరన్నా నువ్వు పో అంటే సర్వ గురు స్వరూప, సర్వ దేవ స్వరూప, దేవతాతీత గురు అతీత స్వరూప. ఆ తత్వంలో ఇవన్నీ ఏనుగు పాదంలో ఏ జంతువు పాదమైనా ఇమిడిపోయినట్టుగా ఈ అన్ని తత్వాలు, అన్ని రకాల గురుతత్వాలు దక్షిణామూర్తి తత్వంలో ఇమిడిపోయి ఉంటాయి. సత్యసాయి మన మధ్యలోకి వచ్చారు కాబట్టి ఆ తత్వం మనకు అవగాహన అవుతోంది. అదర్వైజ్ ఇస్ ఎ లిటిల్ డిఫికల్ట్ తత్వం అది. ఆదిశంకర్ల వారిని పరీక్ష చేసిన తత్వం దక్షిణామూర్తి తత్వం. తర్వాత ఇక్కడ అష్టమ శబ్దం వాడారు సార్, 8 ఏమిటనేది? అష్టమ అంటే సాధనాపరమైనటువంటి సాధన. అంటే సాధన లేకుండా ఏది మనం పొందలేము. సాధన వల్ల పనులు సమకూరు ధరలు 17 మంత్రాలు. ఇందులో ఈ 3వ అనువాకంలో 17 మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల పరంగా ఉన్నది రేపు చెప్తాను. మొత్తం అనువాకంలో అంటే ఈ నమ్మకంలో ఉన్నటువంటి 129 మంత్రాల్లోనూ 3 నామాలు ఉన్న మంత్రాలు మనకి 21 ఉంటాయి. ఇది 2వ అనువాకంలో 13, 3వ అనువాకంలో 8, అవి మొత్తం 21. 21 అంటే మళ్ళీ 3. ఈ 3వ అనువాకంలో ఆ రెండింటి యొక్క సమిష్టిగా అంటే 2 నామాల మంత్రాలు, 3 నామాల మంత్రాలు కలిసి ఉన్న అనువాకం కేవలం 3వ అనువాకం మాత్రమే. ఇందులో 17 కలిపాడు. ఆ 8, ఈ 9 కలిపి 17 మంత్రాలు. ఈ 17 అంటే సంఖ్యాపరంగా 8. 8 అంటే వ్యక్తిగతమైన సాధన ద్వారానే నువ్వు దీన్ని పొందాలి. పొందటంలో గమ్యం ఏమిటి? అందులో మొత్తం ఈ మొత్తం నామాలు 42 నామాలు ఉంటాయి. 42 అంటే 6 అంటే షట్చక్రాలు. సో రుద్ర గ్రంథిలో ధ్యానంతో దీన్ని పొందవలసింది పొందు. ఆ సంకేతాలు నెక్స్ట్ దానిలో వివరిస్తాను. సాయిరా, ఎనీ అదర్ క్వశ్చన్? శాస్త్రి గారికి నమస్కారాలు అండి, అమ్మల గారికి నమస్కారాలు. చాలా బాగుంది, చాలా కష్టమైంది, కానీ ఏదో కొంచెంగా అర్థం చేసుకుంటూ ఉన్నాము. 3వ అనువాకంలో 17 పూర్తయిందన్నారు. సాక్షాత్ రుద్రుడే దక్షుడుగా ఉన్నాడు అని అన్నారు. రుద్రుడే దక్షుడుగా ఉన్నాడంటే మనకు సాక్షిభూతుడుగా ఉన్నాడనే దాని అర్థం. కాదమ్మా, దక్షుడు కాదు, ద్రష్ట. ద్రష్ట అంటే ఈ మంత్రాలన్నీ ద్రష్ట, దర్శించినవాడు, ద్రష్ట, దర్శించినవాడు అంటే దర్శించినవాడు. దృష్టి, ద్రష్ట, దృష్టి, ద్రష్ట. సరే సరే, చాలా బాగుంటది ఇది. 4, 5, 6, 7, 8 వరకు అవి నామత్రయ మంత్రాలు అన్నారు. ద్వంద్వ మంత్రాలను కూడా అన్నారు. అట్లాగా నామద్వయ అంటే 2 ఒక్కొక్క దానిలో 2 నామాలే ఉంటాయి. 2 ఉంటాయి. అవి నామద్వయ మంత్రాలు. నామద్వయ 2 ఉంటారు. శివునికి త్రిశూలం, అదే విధంగా మన త్రిగుణాలు
అని మనం అర్థం చేసుకోవాలనా? అవును. త్రిగుణాలు విశ్వంలో ఉన్న మూడుగా ఉన్న అన్ని కూడా ఆయన చేతిలోనే ఉంటాయి. త్రిశూలం బ్రహ్మ విష్ణు మహేశ్వర 3, శరీరం మనస్సు 3, అట్లా భూలోకం భువర్లోకం సువర్లోకం 3. సో ఈ అన్ని త్రిపుటులు కూడా ఆయన చేతిలోనే ఉంటాయి. ఆయన సంకల్పానుసారం ఇవన్నీ ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. 3 గుణాలు. ఒకటవ మంత్రము త్రిపురాంతక సంహారం అన్నారు. ఒకటవ మంత్రం అనేది త్రిపురాంతక త్రికరణ శుద్ధి అని కూడా అన్నారు. తర్వాత నమశివాయ ఏకాలలో అయినా మననం చాలా అవసరం అన్నారు. మననం చేసుకోవడం, విన్న వాటిని గాని చదివిన వాటిని గాని మళ్ళీ మననం చేసుకోవడం. అమ్మా ఇక్కడ ఒక మాట ప్లీజ్. అసుర అంటే సంహారము, పుర అంటే విజయం. రాసుకోమ్మా, అటువంటి మాటలు అడుగు. అసుర అన్నప్పుడు సంహారము, పుర అంటే విజయం రావాలమ్మా. యు ట్రై టు అండర్స్టాండ్. అట్లాగే వీటిల్లో ఏంటంటే ఇవి ఈ రెండు కూడా యాక్చువల్ వీటిల్లో మనం అంతర్గతంగా జయాన్ని పొందడం అంటే అమృతత్వం పొందటమే. అంటే ఒకటో మంత్రంలో ఏదైతే ధ్యేయంగా చెప్పారో ఆ ధ్యేయాన్ని నువ్వు ఎట్లా పొందాలో ఆ రహస్యాల్ని విడమర్చి 2, 3 ఈ అనువాకాల్లో చెప్తున్నారు సాధనాపరంగా. మొదటిది ఫలాని ఊరు పోవాలి. ఇప్పుడు ఆ ఊరు ఎట్లా పోవాలి, ఏ బస్సు ఎక్కాలి, ఎంత దూరం పోవాలి, ఎక్కడిది, ఆ వివరాలన్నీ ఇందులో చెప్తున్నారు. ఈ భగవంతుని తత్వము సాధారణమైన కార్యము, అసాధారణ కార్యంగా మనము చెప్పేదే అన్నారు. స్వామివారు చెప్పారని అన్నారు మీరు. సాధారణమైన కార్యము అసాధారణమైన కార్యంగా అని అట్లా మనం నిత్యం చేస్తున్న చిన్న పనులను కూడా అసాధారణమైన భగవంతుడి భావంతో మేళవించండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ స్నానం చేస్తున్నాము, పిల్లవాడికి స్నానం చేస్తుంటే అభిషేకం చేయిస్తున్నాను అనుకోమన్నారు. బ్రష్ చేసుకుంటున్నాము, ఈ బ్రష్ చేసుకోవడాన్ని నన్ను నేను క్లీన్ చేసుకుంటున్నాను, భగవంతుడి చేసేదానికి ఈ పని చేస్తున్నాను అంటే ప్రతి చిన్న పనిని కూడా భగవత్పరంగా అప్లై చేసుకుంటూ పోయేటట్టయితే మంచి మిగులుతుంది, చెడ్డ పోతుంది. ఇందులో ఒక అవతల చాలా ఒక పెక్యులర్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను. స్వామి భక్తులొకడు, స్వామి నేను రోజు తాగకుండా ఉండలేకపోతున్నాను, కాబట్టి మీరు వద్దన్నారు, కానీ ఉండలేకపోతున్నాను, మీరు పర్మిట్ చేస్తే తాగుతాను. సరే, రోజు నాకే ఇస్తున్నాననే భావంతో తాగమన్నారు. అట్లా కొంతకాలం చేసేటప్పటికి ఆటోమేటిక్గా భగవంతుడికి ఏమిటి, నేను ఇదేమిటి ఆ భావంలో ఆటోమేటిక్గా తాగలేకపోయి అలవాటు పోగొట్టుకున్నాడు. అంటే మంచి కానీ చెడు కానీ భగవంతుడికి సమర్పిస్తున్నాను అన్న భావంతో చేసే ఉదాత్తమైన భావాన్ని మనం చేస్తున్న ప్రతి చిన్న పనికి అంటించటం అనేది గొప్ప సాధనగా మారుతుంది సుమా అన్న అసాధారణ భావం అతి సాధారణ కార్యానికి మేళవించి చేసుకోవటం ఆ పని. అది ఇందులో అంతరార్థం. ఈ 3 అనువాకంలో చెప్పే రహస్యం అది. మన అన్వయం చేసుకుంటే అది మనకే అది తెలుస్తుంది. అది సాధన అవుతుంది. అమ్మా చిన్న ఉదాహరణ అమ్మా, చిన్న ఉదాహరణ ప్లీజ్. నేను చెప్పే చిన్న ఉదాహరణ. మనందరూ మానవులు అనుకుంటున్నాం, కాదు దేవుళ్ళు అంటున్నారు స్వామి. నువ్వు చూస్తున్నావా? ఇవన్నీ చెప్పకమ్మా. సింపుల్ సార్ చెప్పిన సింపుల్ లాజిక్. మనంతా మానవులు అనుకుంటున్నాం, మీరు మానవులు కాదు, మీరు ఆత్మస్వరూపులు అంటున్నాడు. మనం చూస్తున్నామా? అది ఎగ్జాక్ట్లీ అమ్మా. సంబడి విల్ స్పీక్ సార్. ఇంకెవరైనా మాట్లాడండి. చెప్పమ్మా. కరెక్ట్ అండి. ఒక్క మాట చెప్తానికి, ఈ 24 మంది గురువులు, యోగి చేత చెప్పబడినటువంటి ఈ గురువులు, ఈ ఉదంతం అండి చాలా మంచి సన్నివేశం చెప్పారు. ఇది దానికి విశ్వగురువు అంటే విశ్వములో కనపడేవన్నిటి కూడా మనకి గురువుగా స్వీకరించేటట్లుగా విశ్వగురువు ఏర్పాటు చేశాడు.
ఇది నిజంగా ఇంత విపులంగా ఎక్కడ మటుకు చదవలేదండి. అది మీ ప్రత్యేకత. ఇంత వివరంగా ప్రకృతిని ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవడం అనేది ఎల్ఎస్బి అది మనం గురు చరిత్రలో లాస్ట్ అధ్యాయం అంతా అయిపోయిన తర్వాత ఒక 7-8 పేజీలు ఉంటుంది గురు చరిత్ర పారాయణంలో. మనం 2-3 సార్లు సార్ చాలా సార్ సింపుల్ గా చెప్పారు కానీ చాలా డీటెయిల్ గా చెప్పారు. లేదు ఇప్పుడు నువ్వు కావాలంటే 24 సత్సంగాలు చెప్తున్నా రాసుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి రుద్రం కామా పెట్టి రాసుకోను. రుద్రం కామా పెట్టి ఒక్కొక్క గురువుకు ఒక సత్సంగం చెప్పిస్తారు సార్ చేత. అమ్మో సార్ ఎన్ని రోజులైనా చెప్పేస్తారు ఒకటి. అంత వివరం ఉంది అందులో. మనం మా పాత్ర చిన్నది, పోసేటువంటిది చాలా పెద్ద ద్రవ్యం, రిసీవ్ చేసుకునేది చిన్నది. అయినా సరే మరి మీ యొక్క సాన్నిధ్యం వల్ల కొంత అర్థం చేసుకోగలుగుతున్నాం. మా గురువు గారు లక్ష్మీనారాయణ గారి పుణ్యం అని ఇదంతా కూడా మాకు లభిస్తున్నటువంటి అమృతం. సాయిరామండి. స్వామి చెప్పిన మాటలు కుడేడంగా దీని మాదిరి ఉంటాయి, ఈ మంత్రాలు కూడా ఆ మాదిరిగా ఉన్నాయి. అందుకని ఆ మూడింటిని సమన్వయం చేశాను. అంటే ఇది మన అనే ఫీలింగ్ వస్తే తప్ప సాధనలో ముందుకు పోలేం. అదేదో చాలా జటిలమైంది, గొప్పది, మనకు అందదు అనుకునేటట్టయితే ఆ ప్రయత్నం చెయ్యం మనం. అందుకని భగవంతుడు అనేది మన జేబులో ఉన్న వ్యక్తి, మనతోటి వాడు, సన్నిహితంగా ఉన్నాడు, స్నేహితుడు, తండ్రి, తల్లి, ఆ భావన మనకి బలంగా కలగాలి. మీరన్న మాటకి ఇప్పుడు మేము అంటే మాకు ధైర్యం ఎవరిచ్చారో తెలియదు సార్. స్వామి ఇచ్చారో నేను చాలా తరచుగా అనుకున్నాం, అరే నీకేం వస్తుందిలే, నీకే అర్థం అవుతుందిలే అని చెప్పేవాళ్ళు కదా. ఎనీబడి ప్రతి వాడు కూడా సాధించవచ్చు అని కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతున్నాయి సార్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ ఉద్దేశం ఏదండి, అమృతస్య పుత్ర. కానీ వాడెవడో అక్కడ కూర్చున్నాడు, కాసాయి బట్టలు వేసుకున్నాడు, దండ వాళ్ళు దేమే అటైన్ ఆర్ నాట్, ఎనీబడి కెన్ అటైన్ ఇట్. ఇప్పుడు మీరు అన్నారు చూసారా సార్, మొన్న ఇప్పుడు జేబులో ఒక ఆయన అంటాడు, స్వామి చుట్టూతో ఉంటాడు, నీకు సంవత్సరానికి ఎన్ని పాద నమస్కారాలు దొరుకుతాయంటే, సంవత్సరం మొత్తం మీద వస్తే నాకు 3-4 పాద నమస్కారాలు దొరుకుతాయంటే నాకు 365 పాద నమస్కారాలు అన్నట. అదేంటని బాబు, నేను ఎప్పుడు ఆయన చుట్టూ జరుగుతుంటాను, మందిరంలో ఉంటాను, ప్రశాంత్ నిలయంలో ఉంటాను, ఎదిపోయిన జరుగుతాను. నాకు జేబులు మీరు అన్నట్టుగా జేబులో ఆయన స్వామి యొక్క పాదుకల మూర్తి ఉంది. ప్రతి నిత్యం నేను అనుక్షణం అంతే, కరెక్ట్. ఏది చేసినా ఆయనతో చెప్పి చేసుకుంటాను అంతే. మన భావనే భావప్రియో భగవాన్, బాహ్యప్రియో మానవ. ఎవరు ఏమనుకున్నా సరే ఆధ్యాత్మికం జటిలము కాదు అనేది ఈ ఏఎస్బి మా అందరికీ కూడా ధైర్యాన్ని ఓతనిచ్చి ముందుకు ప్రయాణం చేయించింది సార్. ఆధ్యాత్మికం కష్టమైనది కాదు, తేలికైనదే అని అవగాహన కలిగింది ఏఎస్బి ద్వారానే కలిగింది సాయిరామ్. మాకు గురువు పుణ్యవంత గురువు గారి. సాయిరామ్ సార్ మీరు చెప్పిన దాంట్లో సాయిరామ్ సార్ ఖండ కావన కాదు అఖండ కావనగా ఉండాలి అని చెప్పారు. ఒకసారి దాని గురించి చెప్పరా సార్? ఖండ భజన అంటే ఇప్పుడు శివరాత్రి రోజు 6 గంటలు 12 గంటలు చేసుకుంటాం, లేకపోతే సంవత్సరానికి గ్లోబల్ భజన అనేది 365 రోజుల్లో ఒక రోజు చేస్తాము. 365 రోజుల్లో ఒక రోజు 24 గంటలు చేస్తే సరిపోయిందా? అదే కదా మామయ్య గారు, నేను ఇంకా వేరే అర్థం చెప్తారేమో అని చెప్పేసి నేను అడిగాను. ఖండ భజన అఖండ భజన అంటే అదే నాకు చెప్పేది కూడా అదే. అంటే కంటిన్యూగా మనసులో చింతన ఉంటే అఖండ భజన. సాయిరామ్ సార్, సాయిరామ్ గురువు గారు. ఈ విశ్వంలో గురువు గురించి 24 గురువులు చాలా బాగా చెప్పారు సార్. అన్ని చాలా విపులంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. దాంట్లో ఇది తేనెటీగది కానీ, ఈ చేపది కానీ, ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి సార్. కొంచెం ఒకసారి వసంత 24 గురువులు చెప్పారు, ఒక్కొక్క దానికి ఒక్క వర్డ్ చెప్పే ప్రయత్నం చేయి. నీకేమర్థమైందో చూస్తా ఇప్పుడు. బాల వికాసం బాగా ఉపయోగపడుతుంది. చెప్పమ్మా ఒక చెప్పు.
మేము ఓకే సార్, ఒకవేళ ఓకే సార్. మేము రాసుకోలేకపోతే ఎవరన్నా ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల మేము రికలెక్ట్ అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాక్యం చెప్పు. కొన్ని ట్రై చేస్తాను. అంటే అగ్ని తప్పకుండా చేయి. అగ్ని అంటే అగ్ని నుంచి దూరం నుండే సహాయం చేయాలి అని, అదే ముట్టుకుంటే అదొకసారి వివరిస్తారు సార్. పంచభూతాల్లో ఆకాశం గురించి చెప్పారు, అగ్ని గురించి, మళ్ళీ భూమి దగ్గర నుంచి సహనాన్ని నేర్చుకోవాలి అని, సూర్యుడు సాక్షిగా ఉంటారు అని, ఎగ్జాక్ట్లీ. చంద్రుడు అంటే మనము పొంగిపోకుండా ఉండాలి అని స్వామి చెప్పారని చెప్పారు సార్. పొంగిపోవటం, కుంగిపోవటం, కృష్ణపక్షం 2 పక్షాలకి అనుకో పాపం. అదే పావురం గురించేమో త్యాగం నేర్చుకోవాలి పావురం నుండి. కొండ చిలువ నుండి సైలెంట్ గా ఉండడం. నిరాశ ఏది దొరికితే అది తినడం, ఆహారం మాకు ఇదే పర్టికులర్ కావాలి. సముద్రం నుండి ఏది ఇచ్చినా అది మనకి తిరిగి ఇస్తుందని, మంది గాంధీ ముట్టుకోకపోవడం. కీటకం నుండి మనం జ్యోతిర్మయం వైపు ఆకర్షింపబడాలని చాలా బాగా నచ్చింది సార్ ఇదైతే. అదే కదా మన మెయిన్ గోల్ అనేది. తేనెటీగ గురించి, కమలంలో తేనె తాగుతూ అందులోనే చిక్కుకొని ఉండి తన గమ్యం చేరక ముందే మరణిస్తుంది కదా, అదైతే ఇంకా మర్చిపోకుండా మనసులో నాటుకుపోయింది సార్. ఏను గురించి స్పర్శాకర్షణ వలన ఇట్లా వేటగాడి వలలో చిక్కుకోను అట్లా చిక్కుకోకూడదని, జింక శబ్దాకర్షణ మూలంగా వలలో చిక్కుకుంటుందని, ప్రతి ఒక్క గురువు చేప జీవ చాపల్యం మూలంగా, ఎరకు బలై తన ప్రాణాన్ని కోల్పోతుందని, ఇక వేశ్య గురించి తన నమ్మిన ధర్మం కోసం తన ప్రాణము త్యాగము అది సాగమనం చేస్తుంది కదా, అది కూడా అది ఒక్కసారి చెప్తారు సార్, అది అర్థం కాదు. ఇవాళ ఉన్నటువంటి సాంప్రదాయం కాదది. పాత రోజుల్లో సతీ సహగమనం ఉన్నట్టు, అంటే భర్తృహరి కన్నా ముందు రోజులు అనుకోమ్మా. ఆ రోజుల్లో కూడా ఈ వేశ్యాయి సాంప్రదాయం ఒకటి ఉండేది. కానీ వాళ్ళకున్న నియమ నిష్టలు వాళ్ళు ఉండేది, పాటిస్తూ ఉండేవాళ్ళు. ఏ రోజు ఎవరిని భర్తగా వరిస్తారో ఆ రోజు వాడు భర్త, ఈమె భార్య. ఈమె దగ్గరికి వచ్చిన విటుడు చనిపోతాడు ఆ రోజు. భర్త ఆయన ఆ రోజు భర్తగా వరించింది కాబట్టి అతనితో పాటు ఈమెకు సహగమనం చేస్తుంది. అంటే ఒక ధర్మాన్ని నమ్మింది, ఆ నమ్మిన ధర్మం కోసం ప్రాణాన్ని త్యాగం చేసే అంత తీవ్రమైనటువంటి నమ్మిన దాని గురించి తీవ్రంగా ఆ పట్టుదల, ఆ ప్రయత్నం, శ్రద్ధ, ఆ అఖండమైన శ్రద్ధ ఆయన చూసి నేను నేర్చుకున్నాను అంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, స్వామిని మనం భగవంతుడు అని నమ్మాం. ఎప్పుడు నన్ను ఒక ప్రశ్న నేను వేసుకుంటూ ఉంటాను, సందర్భం వచ్చింది, నిజంగా ఆయన భగవంతుడిని నేను నమ్మానా అనే మాట నాకు అనేక సార్లు తగులుతూ ఉంటుంది, మనసులో బాణం లాగా తగులుతూ ఉంటుంది. నిజంగా నమ్మేటట్టయితే ఇంకా నేను ఎందుకు భగవంతుడు ఐక్యమైపోలేదు అంటే, నమ్మాం అనుకుంటున్నాం కానీ ఆ తీవ్రతగా నమ్మటం ఇంకా సాధ్యం కాలేదు. అది ఎప్పుడైతే అప్పుడు మనం భగవంతుడు అయిపోతాం. అట్లా దాన్ని అన్వయం చేసుకోవచ్చు. ఇంకెవరిని కొత్త వాళ్ళు మాట్లాడండి. కొత్త వాళ్ళు మాట్లాడితే నాకు ఆనందం. ఎనీ క్వశ్చన్ దే కెన్ ఆస్క్ ఆల్సో. యాక్చువల్గా రేపు మధ్యాహ్నం 11:30 దాకా నోరిపోద్దని తప్పదని చేసి కూర్చున్నావు సార్ ఇవాళ. అట్లానా? ఓకే తెలియదు ఓపెన్లీ. రాత్రి షటప్ యువర్ మౌత్ అప్ టు టుమారో 11:40 అని చెప్పాడు స్వామి. అని పరిస్థితులు సార్ ఇందాక ఎంతమంది సాయిరాం చెప్పారు, ఎందుకంటే డోంట్ ఓపెన్ యువర్ మౌత్ అప్ టు 11:40 టుమారో ట్యూస్డే అన్నారు.
ఓకే, ఏదో ఉంటుంది కారణం, మనకు తెలియదు. సరేమండి, మేము ఏదో చిన్న చిన్న ఇప్పుడే నెచ్చుకునే విధానం ఉన్న వాళ్ళం సారా. మేము కొంత మాత్రం అర్థమవుతుంది. ఇంత పూర్తిగా అవగాహన కావాలంటే ఎంత స్థాయికి రావాలా, ఎన్ని రోజులు పట్టేది అనిపిస్తుంది సారా నాకు. అదేం లేదమ్మా, ఆ దోవలో ఉండకపోతే ఆయనే తీసుకుపోతారు అంతే. అది ఎంత అవగాహన, కొంచెం కొంచెం అర్థం సహిత, అంతేగాని పూర్తి అవగాహన అర్థం చేసుకోలేకపోతున్నాను. అంటే ఈ అనువాకాలు ఇవన్నీ కూడా తెలియస్తారా నాకు. ఇప్పుడే అక్షరాభ్యాసం నేర్చుకునే స్థితిలో ఉన్నాం మేము. పర్వాలేదు, అందరం అదే అంతే. ఓకే ఓకే సార్. జ్ఞానం అంటే కేవలం దక్షిణామూర్తి జ్ఞానమే జ్ఞానం. మనవన్నీ అదే ఆ మార్గంలో మనం ప్రయాణం చేయటమే. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక రిమోట్ భజన మండలి సార్, మాట త్రిమూర్తి రిమోట్ అప్పటి దగ్గర ఒక భజన మండలి అనమాట. ఓకే ఓకే, బాగా చేస్తారు వాళ్ళ పరిధిలో. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ బాల వికాస్ యాక్టివిటీస్. అదే సార్ మనకి కనపడరు, సిటీలో వాళ్ళు కనపడతారు. అపార్ట్మెంట్ కూడా మా చెన్నైలో అంటే ఎంతసేపు అపార్ట్మెంట్ వాళ్ళు కానీ మాలాంటి కనీగ నగర్ స్లమ్ ఏరియాలు కనపడదు సార్. సరే భగవంతుడు కనపడుతుంది, చాలు. వీడికి కనపడితే ఎంతో, కనపడకపోతే ఎంత, ఆయన దృష్టిలో పడాలా అంతే. కరెక్ట్, ఆయన దృష్టిలో పడాలి. రామచంద్రమూర్తి గారు ఉన్నారా? అడగండి సార్. ఏమన్నా ఇంకెవరు ఉన్నారండి? ఓకే సార్, సాయిరామ్ సార్. హృదయపూర్వక ధన్యవాదాలు శాస్త్రి గారు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినందుకు మేము మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అనువాకాలు మళ్ళా ఒక్కసారి చేశారు. దక్షిణామూర్తి దాంట్లో అంటే ఆ 24 గురువులు నిజంగా అవి చూడటానికి చాలా చిన్నవిగా కనబడుతున్నా, మన కంటికి ఆనవిగా కనబడుతున్నా సరే, ఆ పంచభూతాలు కానీ పంచతన్ మాత్రలు కానీ ఇంకా ఇతరత్ర తేనెటిగా వగైరాలు ఉన్న వీటిలో కూడా ప్రతి దాంట్లో కూడా ఒక గురుత్వ సిద్ధి దాంట్లో నివిడీకృతమై ఉందని, దాంట్లో మనం గ్రహించాల్సింది చాలా ఉందని, తద్వారా మన జీవన గమనాన్ని మార్చుకొని పరమాత్మ తత్వం వైపు ఎలా నడవాలనో మీరు ఇవాళ దిశానిర్దేశం చేశారు. ఇవాళ క్లాసు ఎంతో మనోహరంగా ఉంది సార్. మొట్టమొదటి కాస్త అనువాకాలతో కొంచెం గడబిడలాడిన మనస్సు మీరు ఎప్పుడైతే 24 మందిని బయటికి తెచ్చారో, ఆ 24 మందిలో మేము మంచి ఊరట పొందాం, ఆహ్లాదాన్ని పొందాం, ఆమోదాన్ని పొందాం, చాలా సంతోషాన్ని పొందాం. ఈ విధంగా ఇవాళ మంచి రుద్ర ప్రవచనంలో అమూల్యమైనటువంటి భగవతత్వం వైపు మనం ఎలా వెళ్ళాలి, ఎవరిని గురుత్వంగా తీసుకోవాలి, నిజమైనటువంటి గురువు ఎవరు, అంత మహారాజు కూడా, ఎంత యదు మహారాజు కూడా ఆ యోగి వల్ల అంత జ్ఞానసిద్ధిని పొందటం అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది సార్. ఇలాంటి అమూల్యమైనటువంటి విషయాలు చెప్పినందుకు దీనికి స్పందించినటువంటి మా సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, మీకు మా అందరి తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున 2 మాటలు ఇంగ్లీష్ లో చాలా బాగా చెప్పారు సార్, నాకు బాగా నచ్చింది. అవును సార్, ఆ ఇంగ్లీష్ మాటలు కూడా బాగా రిపీట్ అయితే ఇంకా తప్ప అంటే సరిదిద్దచ్చు ఎవరైనా, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా చెప్తాను. 2 ఐ హావ్ రిటర్న్ పుస్తకంలో రాసుకుంటారు, గుండెలో. ప్రాక్టికల్ సొల్యూషన్ టు బికమ్ పరబ్రహ్మ తత్వం. ఎల్ఎస్పి నువ్వు చెప్పింది పర్ఫెక్ట్ గారు. ఇంకో కొంతమంది అనుకుంటా భయపెడుతుంటారు ఎల్ఎస్పి, భయపడద్దు నువ్వు. సాయిరామ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటది మాట నెక్స్ట్ వర్డ్? ప్రాక్టికల్ సొల్యూషన్ టు బికమ్ పరబ్రహ్మ సొల్యూషన్. నేను ఆ సొల్యూషన్ వినపడక రాసుకోలేదు, మర్చిపోయాను కదా. ప్రాక్టికల్ సొల్యూషన్ అక్కడ సొల్యూషన్ పదం పెట్టాలి, వేరే పెడితే మళ్ళీ వేరే అయిపోద్ది. అది ఇప్పుడు డాష్ పెట్టాను, రాసుకున్నాను సార్. అది మాట గుద్దులాటలాగా అయిపోతుంది. ఎక్కడ చూసినా అదే మాట గుద్దులాటలు వస్తే అందుకని రాదు సార్ ఇక్కడికి. సార్ కొంతమంది రాదు, ఈగోయిస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ రాదు సార్. రాకపోతే నాకే
ఇప్పుడు స్వామి భజన పోతే స్వామికి ఏమవుతుంది, స్వామి సేవలు చెబితే ఆయనకి ఏమవుతుంది. ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఈగోయిస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ దే ఆర్ అనేబుల్ టు, వాళ్ళకి ఈగో కాన్సెప్ట్ ఇక్కడ రానిట్లేదు కొంతమందిని. అంటే ఏం యూజ్ అవుతున్నారు వాళ్ళకి తెలుస్తుంది సార్. మొన్న మా సార్తో ప్రసాద్ సార్ ఈ రుద్ర సత్సంగం ప్రశాంతి నిలయం అని చెప్తే ఎంతమంది ఆనందపడతారండి? 40,000 మంది ఆనందపడతారు. ఎందుకు పెట్టట్లేదు సార్? మా ప్రసాద్ గారితో అన్నాను నేను, ఇది 40 నిమిషాలు సత్సంగం మీరు ప్రశాంతి నిలయం వేదికలో చెప్తే ఎంతమందికి, మాకు అనవసరం లేండి. ఇంకో మాట చెప్పారు సార్, సినిమా పోతుంటే ఒక ఒపీనియన్ తో పోతే మనకి సినిమా నచ్చుతా. నో ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్. ఒక సత్సంగం వస్తున్నాడు, మన బుర్ర ఈయన వస్తున్నాడు మహనీయుడు ఇట్లా చెప్తాను రకరకాలు పెట్టుకున్నప్పుడు ఆయన నో ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్ అండ్ పర్ఫెక్ట్ సొల్యూషన్ టు బికమ్ పరబ్రహ్మ తత్వ. దిస్ ఈస్ ద పార్ట్ రుద్ర సార్. దట్ రాత్రి నిన్న మధ్యాహ్నం ఒక 2 గంటలు నేను ఐ గాన్ టు ఆల్ మై బ్యాక్ డేస్ సార్. 4 సంవత్సరాల చరిత్ర అంతా తిరగేశాను. మీరు ఎప్పుడు మొదలు పెట్టారని రాత్రి, అంటే ఒక కారణంతో వెళ్ళాను. ఐ రికలెక్టెడ్ ఆల్ మై 4 years సత్సంగాస్. ఆ పేరు చూస్తే నాకు ఆయన ఏం చెప్పాడు గుర్తు సార్, నేను యూట్యూబ్ లో ఎత్తకక్కర్లా. గాన్ టు ఆల్ ది 1373 కూడా సార్, అప్పుడప్పుడు క్రాస్ చెక్ చేద్దాం. 1373 ఇండివిజువల్ ఎవరు వచ్చారు, ఎవరు మాట్లాడారు కూడా అద్భుతమైన ప్రక్రియ ప్రారంభించాం సార్. ఇది మానవ మాత్రలు అయితే వల్ల అయ్యేది కాదు సార్. ఇది సుప్రీం బీయింగ్ డూయింగ్. ఇది ఇట్స్ అన్ ఇమాజినేషన్. ఎవ్వడి ఊహకు అందదు సార్. ఇది ఒక ఊహకు అందేది కాదు ఇది మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. విల్ డూ అవర్ సాధన లైక్ దిస్. ఎంతకాలం ఓపికిస్తే అనుకున్నాను. గాలి పీలుస్తున్నాము, నీళ్ళు తాగుతాం, అన్నం తింటున్నాము. లెట్స్ డూ లైక్ దిస్. చివరి శ్వాస వరకు ఏం పోతుందండి, ఏం కోల్పోతున్నాం. వీఆర్ నాట్ లూజింగ్. ఒక నయా పైసా ఇవ్వట్లేదు దీనికి. చివరి శ్వాస వరకు విల్ కంటిన్యూ దిస్ లైక్ దిస్. సార్ గురువు గారు, మా అందరితో హృదయపూర్వక కృతజ్ఞత సార్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ సార్.